దువ్వాడ శ్రీనివాస్ విషయంలో వైసీపీ హైకమాండ్ ఆలోచన ఏంటి? ఆయనపై చర్యలకు ఎందుకు వెనకడుగు వేస్తుంది? భయపడుతోందా? లేకుంటే దువ్వాడ శ్రీనివాస్ నుంచి మరో డిమాండ్ వినిపిస్తుందన్న భయమా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తుంది. గత 10 రోజులకు పైగా దువ్వాడ ఫ్యామిలీ వివాదం నడుస్తుంది. హైకమాండ్ మాత్రం ఇంతవరకు కలుగజేసుకోలేదు. అదిగో ఇదిగో అంటూ కాలయాపన తప్ప ప్రత్యేక ప్రకటన కూడా జారీ చేయలేదు. ఈ ఎపిసోడ్తో వైసీపీకి భారీ డ్యామేజ్ తప్పదని ఆ పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. దువ్వాడ శ్రీనివాస్కు పార్టీ అన్నీ ఇచ్చిందని, కానీ ఆయన మాత్రం పార్టీకి డ్యామేజ్ తెచ్చిపెట్టారని వైసీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 2014-2024 ఎన్నికల్లో జగన్ టెక్కలి అసెంబ్లీ సీటును దువ్వాడకు ఇచ్చారు. 2019లో ఎంపీ సీటును ఇచ్చినా నెగ్గుకు రాలేకపోయారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఉండే దువ్వాడ శ్రీనివాస్ దూకుడు కలిగిన నేత. ఇతర నాయకులతో ఆయనకు పడదు. వైసీపీలో కూడా సేమ్ పరిస్థితి. సొంత సామాజిక వర్గం సైతం ఆయనను వ్యతిరేకిస్తుంది. కనీసం కలుపుకునే ప్రయత్నం కూడా ఆయన చెయ్యరు. పోటీ చేసిన ప్రతిసారి ఓడిపోవడానికి అదే ప్రధాన కారణం. అయితే ఇలా వరుస ఓటమి చెందిన దువ్వాడ శ్రీనివాస్కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి గౌరవించారు జగన్. ఆ గౌరవాన్ని కూడా ఆయన నిలబెట్టుకోలేకపోయారు. కుటుంబ వివాదంతో పార్టీ పరువు తీశారు. టెక్కెలలో పార్టీని పూర్తిగా డ్యామేజ్ చేశారు. అయినా సరే హైకమాండ్ చర్యలకు ఉపక్రమించకపోవడం విశేషం. దువ్వాడ శ్రీనివాస్ దూకుడు నేత, నోరు పారేసుకుంటారు కూడా. ఇప్పుడు హైకమాండ్ చర్యలకు దిగితే తప్పకుండా ఆయన రియాక్ట్ అవుతారు. గతంలో విజయసాయిరెడ్డిపై ఇదే తరహా ఆరోపణలు వచ్చాయి. ఆయనపై చర్యలు ఎందుకు తీసుకోరు అని ప్రశ్నించడానికి కూడా దువ్వాడ వెనకడుగు వెయ్యరు. అందుకే హైకమాండ్ ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది. గతంలో వైసీపీ నేతలపై చాలా రకాల ఆరోపణలు వచ్చాయి. వారి విషయంలో లేని అభ్యంతరాలు తన విషయంలో ఏంటని దువ్వాడ ప్రశ్నించే అవకాశముంది. దువ్వాడ వ్యవహార శైలి జిల్లా వైసీపీ నేతలకు తెలుసు. కానీ ఆయనను జగన్ చేరతీసి ప్రోత్సహించారు. ఈ విషయంలో జిల్లా వైసీపీ నేతలు అభ్యంతరాలను సైతం పట్టించుకోలేదు. అందుకే ఇప్పుడు వారు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. అయితే పార్టీకి డ్యామేజ్ జరుగుతుందని వివరించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో దువ్వాడ శ్రీనివాస్ రాజీనామాకు హైకమాండ్ ఆదేశించినట్టు వార్తలు వచ్చాయి. కానీ రోజులు గడుస్తున్నా దువ్వాడ నుంచి ఎటువంటి ప్రకటన లేదు. దువ్వాడ శ్రీనివాస్ పార్టీలో ఉంటే తాము ఉండలేమని, తామంతా పార్టీ నుంచి వెళ్లిపోతామని కొంతమంది నేతలు బాహాటంగానే చెప్పుకుంటున్నారు. ఎమ్మెల్సీ దువ్వాడను పార్టీ నుండి సస్పెండ్ చేస్తేనే టెక్కలలో వైసీపీ బతుకుతుందని కొంతమంది ఫిర్యాదులు చేస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ జిల్లా నేతలు దువ్వాడ విషయంలో ఏదో ఒకటి తేల్చేయాలని హైకమాండ్ను కోరినట్లు సమాచారం. అయితే పరిస్థితిని గమనించిన హైకమాండ్ 1-2 రోజుల్లో తన నిర్ణయాన్ని ప్రకటించేందుకు సిద్ధపడినట్లు తెలుస్తుంది.